షాప్ చేంజ్ చేసుకొని మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు కదా. ఈ ఆదాయాలన్నీ మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి ఎంఆర్పి పరంగా 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుందండి. చూడండి, మనం వస్తువులు కొనుక్కున్నాం, మనకు 10% ఫ్రీ వస్తువులు, 20% డిస్కౌంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ అక్కడనే కొనుక్కుంటాం కదా. మనకు నచ్చిన వస్తువు కావాలి అన్నప్పుడు మనం అదే షాప్ వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనకు 2 నుంచి 18 తారీఖు మనం కొన్నట్టయితే మనకి ఇక్కడ చూడండి 10% ఫ్రీ వస్తువులు ఫ్రీ వస్తాయండి. మరి మనం బయట మన తాతలు ముత్తాతలు అందరూ కొనుక్కున్నారు, మన లైఫ్ మారలేదు, మనకి అక్కడ ఫ్రీ వస్తువులు కూడా ఇవ్వలేదండి. ఇచ్చిల్లా ఒక చాక్లెట్ కూడా ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకా గొప్ప అవకాశం. ప్రతి 32 రూపాయల కొనుగోలు పైన మనకు ఒక పీవీ అనేది మన ఐడి మీద యాడ్ చేస్తుంది. చాలా అద్భుతం కదండి. చాలా హ్యాపీగా ఫీల్ కావాలి మనం. చూడండి, చాలా గొప్ప గొప్ప ఆఫర్లు పెట్టిండు గౌతమ్ బాల్ సార్. ఇక్కడ చూడండి, సిఎన్సి అనే ఆఫర్ ఉంటదండి. ఇక్కడ మనం ప్రతి నెల 100 పీవీ కొనుక్కున్నట్టయితే, మనం ఒక 4 నెలలు కొనుక్కున్నట్టయితే మనం కొనుక్కున్నప్పుడల్లా ప్రతి నెల మనకు డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు అమౌంట్ అనేది మనకు ప్రతి నెల పడతా ఉంటది. అదే విధంగా మనం ఇక్కడ ఒక 4 నెలలు కొనుక్కొని 5వ నెలలో చూడండి మనకు 2500 ఓచర్ ఫ్రీ ఇస్తున్నారు. చాలా హ్యాపీ కదా. మరి మనం బయట ఎన్ని వేలు పెట్టి ఎన్ని సంవత్సరాలు కొనుక్కున్నా మనకు ఫ్రీ అనే వస్తువులు అనేది ఇయ్యలేదు కదా. ఇక్కడ చూడండి, మనం 5 నెలలు కొనుక్కొని 4వ నెలల చూడండి 2500 ఫ్రీ వస్తువులు మనం హ్యాపీగా తీసుకోవచ్చు, మనకు నచ్చినాయి. చూడండి, మేమిద్దరమే ఉన్నాం, మాకు 100 పీవీ వద్దు, మాకు అన్ని పీవీలు అవసరం లేదు, అన్ని సామాన్ మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ 60 పీవీ అనే ఆఫర్ ఉంటదండి. ఇక్కడ చూడండి, 2000 పైన మనం కొనుక్కున్నట్టయితే ఇక్కడ 60 పీవీ అనే ఆఫర్ వస్తుంది. మనకు చూడండి 1250 రూపాయల వస్తువులు మనం ఫ్రీగా తెచ్చుకోవచ్చు. అంతకుముందు మనకు కంపెనీ నచ్చిన వస్తువులు ఇచ్చేదండి. ఇప్పుడు చూడండి, మనకు నచ్చిన వస్తువులు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలా హ్యాపీ కదండి. చాలా మంది ఉన్న వాళ్ళకి 100 పీవీ పెట్టుకోవచ్చు, 2-3 ఉన్న వాళ్ళకి 60 పీవీలు పెట్టుకోవచ్చు. చాలా మంచి ఆఫర్ ఇచ్చింది కదా గౌతమ్ సార్. మరి ఎక్కడో తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకొని మన ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి, రెండోది కమిషన్ 5 నుంచి 16%. చూడండి, మనం ప్రతి నెల కొనుక్కున్నప్పుడు మనకు ఏం చేస్తుంది, మనకు 32 రూపాయలకు ఒక పీవీ అనేది మన ఐడి మీద యాడ్ చేస్తుంది కదా. మరి ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు ఉంటే 5% అంటది. 600 పీవీ నుండి 2399 పీవీల వరకు ఉంటే 8% అంటది. 2400 పీవీ నుండి 5499 పీవీల వరకు ఉంటే మనం 12% అంటది. 5500 పీవీ చేసినట్టయితే మనని 16% అంటదండి. చూడండి, మనం 5500 పీవీలు చేయగానే మనని బ్రాంజ్ డైరెక్టర్ అనే ఒక గొప్ప అవకాశం ఇస్తుందండి కంపెనీ. మరి 5500 పీవీలు మనం ఒక్కలమే చేస్తే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. మరి చూడండి, మనం ఒక వస్తువులు కొనుక్కున్నాం, మనకు చాలా బాగా నచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ వస్తువులు నేను వాడినా చాలా బాగుండే, అద్భుతంగా పనిచేస్తాయి అని మనకు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, చూడండి, మనం ఇప్పుడు మనకు నచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక 6గురిని తీసుకుందాం అండి. మనకు నచ్చిన వస్తువులు బాగున్నాయని వీళ్ళందరికీ చెప్పినట్టయితే వీళ్ళు కూడా 100 పీవీ తీసుకుంటే చూడండి, వాళ్ళు తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చాలా పీవీలు అవుతాయి కదండి. ఇక్కడ టీమ్ తోటి చేసినట్టయితే 5500 పీవీ చేసినట్టయితే మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుందండి. చాలా అద్భుతం కదండి. ఇక్కడ చూడండి, బ్రాంజ్ డైరెక్టర్ అనే అవకాశం రాగానే మనకు మూడోది వచ్చేసి బ్రాంజ్ డైరెక్ట్ బోనస్ 15% అండి. ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుందండి. ఇక్కడ చూడండి, 4000 నుంచి ఎంతైనా ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా అద్భుతం అండి. ఎందుకంటే మనం బయట షాపులో ఎన్ని సంవత్సరాలు కొన్నా, మనం ఎన్ని ఏండ్లు కొన్నా కానీ మనకు అక్కడ లైఫ్ మారది, మనకు అమౌంట్ అనేది రాదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఒక షాపు చేంజ్ చేసినందుకే మనకు బ్రాంజ్ డైరెక్టర్ అనే అవకాశం వచ్చింది. ఇక్కడ 15% డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చింది 3%. మనకు చూడండి, ప్రతి నెల 4000 నుంచి నీ ఇష్టం, నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం, మనం బ్రాంజ్ డైరెక్టర్ తర్వాత ఇక్కడ డ్రీమ్ ఉన్న వ్యక్తిని సెలక్షన్ చేసుకొని మనం ఇక్కడ అతన్ని బ్రాంజ్ డైరెక్టర్ ని చేసినట్టే, ఒక్క కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టే
చూడండి ఇక్కడ మన ఒక కుటుంబాన్ని నిలబెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, సైడ్ కు మనకు 1800 ఒక పీవీ చేసుకుంటేనే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారండి. ఇక్కడ చూడండి మనం ఒక్కరిని బ్రాంజ్ డైరెక్టర్ ని చేసినట్టయితే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. 5వది వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి 3%. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకు చాలా డ్రీమ్స్ ఉంటాయి. విమానాన్ని అయితే చిన్నప్పుడు చాలా మంది బయటికి ఉరికి చూసేవాళ్ళు, కానీ ఇక్కడ మంచి విమానం ఎక్కి హ్యాపీగా 2 సంవత్సరానికి 2 సార్లు టూర్ వెళ్ళే అవకాశం అండి. అద్భుతమైన అవకాశం, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ చూడండి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. 6వది వచ్చేసి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% వస్తుందండి. ఇక్కడ చూడండి 30,000 పైన ఇన్కమ్ తీసుకోవచ్చండి. మరి మనం బయట షాప్ చేంజ్ చేసుకొని ఒకరికి జీవితాన్ని ఇచ్చిన తర్వాత మనకు 30,000 పైన ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇంకో ఇద్దరికి మంచి అవకాశం, ఇంకో 2 కుటుంబాలకు 10,000 ఇప్పించి వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ ని చేసినట్టయితే మనం ఇక్కడ స్టార్ డైరెక్టర్ అనే అవకాశం వస్తుందండి. మరి వాళ్ళిద్దరిని బ్రాంజ్ డైరెక్టర్ ని చేసినాక మనకి ఎమ్మడే స్టార్ డైరెక్టర్ అనే అవకాశం రాదండి. మనకు చూడండి మనకు ఉన్న టీం నుంచి 1000 పీవీ చేసినట్టయితే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారండి. ఇక 7వది వచ్చేసి కార్ ఫండ్ 5%. ఇక్కడ చూడండి మనకు 80,000 నుంచి ఎంతైనా ఇన్కమ్ తీసుకోవచ్చండి. మనకు నచ్చిన డ్రీమ్ కార్ కొనుక్కోవచ్చండి. మనం ఎలా డ్రీమ్ చేసిన కారు కొనుక్కునే అవకాశం అండి. చూడండి అదే విధంగా ఒక 6 కుటుంబాలను మనం నిలబెట్టినట్టయితే వాళ్ళకు 10,000 ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టినట్టయితే మనను చూడండి 6గురిని కుటుంబాలను నిలబెడితే మనని ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుందండి. ఇక్కడ చూడండి 8వది వచ్చేసి హౌస్ ఫండ్ అండి 3%. మనకు నచ్చిన డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చండి. చాలా హ్యాపీ కదా, మనం ఎక్కడ పని చేసినా ఏడ పని చేసినా అక్కడి వరకే క్లోజ్ అవుతుందండి. మనకు నచ్చిన డ్రీమ్ హౌస్ అయితే ఎన్ని రోజులున్నా కట్టుకోలేమండి. ఇక్కడ మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చండి. చూడండి 8 మందిని బ్రాంజ్ డైరెక్టర్ చేసినట్టయితే యూసీడ్ అనే ప్రమోషన్ వస్తుందండి. ఇక్కడ చూడండి 9వది వచ్చేసి ఎల్ఐటి క్లబ్ బోనస్ అండి 2%. ఇక్కడ చూడండి 20,000 నుంచి 20 లక్షల వరకు తీసుకోవచ్చండి. చాలా హ్యాపీ కదా. చూడండి చాలా మంది అనుకుంటారు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, దేనికి చేయాలి, మేము ఎందుకు చేయాలి అని అంటారు. చాలా మంది గవర్నమెంట్ టీచర్లు, జాబర్స్ అందరూ ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారంటే 3 జనరేషన్ ఇన్కమ్ అండి. మనం ఉన్నా లేకున్నా 3 తరాలు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశాన్ని ఇస్తున్నామండి. మనము ఎన్ని జాబులు చేసినా ఎన్ని పనులు చేసినా మనం ఎంత సంపాదించినా, ఇప్పుడు నేను 10 ఎకరాలు సంపాదించిన, మాకు 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినాం, వాళ్ళు మంచోళ్ళు అయితే ఉంచుకుంటారు, చెడ్డోళ్ళు అయితే అమ్ముకుంటారండి. కానీ ఈ అవకాశాన్ని ఇస్తే మాత్రం వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ చూడండి ఏ అనే వ్యక్తి జైన్ అయిన తర్వాత అనుకోకుండా అతను చనిపోతే బి అనే వ్యక్తికి వస్తుందండి. మరి అతనికి ఏమన్నా అయితే సి అనే వ్యక్తికి వస్తుంది, అతనికి ఏమన్నా అయితే డి అనే వ్యక్తికి వస్తుందండి. చూడండి 3 జనరేషన్ ఇన్కమ్. ఇంత మంచి అవకాశాన్ని మనం 100 మందికి కాదు లక్షల మందికి ఇవ్వాలండి. చూడండి అలా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయండి. చూడండి ఇక్కడ శ్రీపాద పాండే, అతడు చనిపోక ముందుకు 65,455 రూపాయల చెక్ రావడం జరిగిందండి. మరి అతను చనిపోయిన తర్వాత బిజినెస్ ఏమన్నా ఆగిందా, మరి మేడానికి చెక్ వచ్చిందా రాలేదా అని చాలా మందికి డౌట్ ఉంటది. చూడండి అప్పుడు అతను ఆ సార్ ఉన్నప్పుడు 65,000 ఇన్కమే తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి ఆ సార్ చనిపోయిన తర్వాత మేడానికి 68,828 రూపాయలు రావడం జరిగింది. మరి చూడండి ఈ అవకాశం ద్వారా మరి ఆ బిజినెస్ అంతటిలోకి ఆగిపోయిందా అని కూడా చూడండి. మేడానికి 84,967 రూపాయలు రావడం జరిగింది. మనం ఉన్నా లేకున్నా మన కుటుంబం హ్యాపీగా ఆనందంగా ఉన్నది అనుకుంటే ఇదేనండి. దీన్ని నమ్మి మనం బిజినెస్ చేసుకుంటూ మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ మనకు 9 రకాల అంశాలు కావాలి. ఆ డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి, నాకు సొంత కారు కావాలి, ఇల్లు కావాలి, ఈ బిజినెస్ లోనే సక్సెస్ కావాలని చాలా మంది అనుకుంటారు బిజినెస్ కి వచ్చిన తర్వాత. మరి ఇవన్నీ రావాలంటే ఈ బిజినెస్ లో ఇళ్ళలో కూర్చుంటేనే మనకు ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలని, ఎలా వెళ్ళాలి, ఈ బిజినెస్ ప్లాన్ అనేది
7 మిస్టేక్స్, 7 సక్సెస్ స్టెప్స్, 5 బేసిక్స్, ఇవన్నీ మనకు ఈ మీటింగ్లలో కూర్చున్నప్పుడు మనకు చెప్తారండి. చాలా మంది బిజినెస్ ప్లాన్ వినగానే ఇలాంటి చాలా విన్నా మనగానే మనం అక్కడ ఆగిపోతాం. ఇలాంటి మీటింగ్ లో కూర్చున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఖచ్చితంగా సాధిస్తా, ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతా అనే ఆలోచన వస్తుందండి. చూడండి, మేము అదే మెడికల్ షాప్ లో పని చేసుకుంటూ ఉంటే మా సార్కు 1000-2000, ఇప్పటి వరకు 15,000 గంతే వచ్చుకోవచ్చండి. మా సార్ తీసుకున్న నిర్ణయం వల్ల మా లైఫ్ చేంజ్ అయింది. మాకు నచ్చిన కార్ తీసుకోవడం జరిగింది. చూడండి, 79,514 రూపాయల చెక్ తీసుకోవడం జరిగింది. మరి మేము మా సారు 10th వరకే చదువుకున్నాడు, నేను 3వ క్లాస్ వరకే చదువుకున్నా. మా చదువుకున్న చదువుకు ఇంత అమౌంట్ ఎక్కడైనా ఇస్తారా ఫ్రెండ్స్? ఎక్కడ ఇయర్ ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. మా టీంలో మాకంటే మొదలు గడ్డ రమేష్, శ్రీలత మేడం కార్ తీసుకోవడం